అవతలి వాళ్ళు నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు ఈనాడు రామోజీ. చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. నిత్యం వాటినే పారాయణ చేస్తూ తన స్థాయిని తానే బజారుకి ఇచ్చుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో విమానయాన రంగంపై విషం చిమ్మారు రామోజీ. రాష్ట్రంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా కళ్ళ గంతలు కట్టుకొని అసత్య కథనాన్ని రాసేశారు రామోజీ. తాజా కథనంలోని అసలు నిజాలేంటో ఒకసారి చూద్దాం. ఎప్పటిలాగే తన సహజ సిద్ధ శైలిలో ఈనాడు మరో అసత్య కట్టుకథని అచ్చేశారు రామోజీ. మాటలు మరిచారు, రెక్కలు విరిచారు అంటూ ఏపీలో విమానయాన రంగంపై బురద జల్లారు. అసత్యాలతో రాష్ట్ర ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ఆపసోపాలు పడ్డారు. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నే తీసుకుందాం. భోగాపురానికి చంద్రబాబు భూసేకరణ చేయలేదు, పునరావాసం చేపట్టలేదు. కనీసం పౌర విమానయాన శాఖ, రక్షణ రంగం, పర్యావరణం లాంటి కీలక అనుమతులు లేవు. అయినా భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు నాయుడు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అనుమతులు తీసుకుంది. 2203 ఎకరాల్లో విమానాశ్రయం కట్టేలా జిఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి ఒప్పందం కుదుర్చుకునే సమయానికి సేకరించిన భూమి కేవలం 377 ఎకరాలు మాత్రమే. మిగిలిన భూమి మొత్తాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వమే సేకరించింది. 376 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. నిజానికి చంద్రబాబు హయాంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయారు. మరోవైపు చంద్రబాబులాగా కాకుండా గత ఏడాది మేలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆ మరుక్షణం నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఇక కర్నూలు ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు పనులు పూర్తి కాకుండానే ఎన్నికలు వస్తున్నాయంటూ 2019 జనవరిలో హడావిడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. నిజానికి అప్పటికి రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ లాంటి కీలక నిర్మాణ పనులేవి 30% కూడా పూర్తి కాలేదు. అశోక్ గజపతిరాజే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న ఈ విమానాశ్రయానికి సంబంధించి కీలక అనుమతులను తీసుకురాలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, బే పార్క్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, నావిగేషన్ ఎక్విప్మెంట్ నిర్మించింది. దీనికోసం 240 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. 70% పైగా పనులను ఇప్పుడున్న ప్రభుత్వమే పూర్తి చేయడంతో ఈ ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి 2021 మార్చిలో ప్రారంభించింది. ఇక గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరుకు దగ్గరలోని దగదత్తి వద్ద ఎయిర్పోర్టు కట్టాలని ప్రతిపాదించింది. అయితే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మధ్యలో రామాయపట్నం పోర్టుకు చాలా దగ్గరలోని తెట్టు వద్ద ఎయిర్పోర్ట్ను నిర్మించాలని నిర్ణయించింది ఈ ప్రభుత్వం. పోర్టు పక్కనే భారీ పరిశ్రమలు రానుండడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు అనువుగా ఉండేలా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారు. ఎయిర్ కార్గో హబ్గా ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించడానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను చేపట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరోవైపు టీడీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుతం ఎన్నో కొత్త నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరిగితే సర్వీసులు తగ్గిపోయాయి, రెక్కలు విరిచేశారు అంటూ గగ్గోలు పెట్టారు రామోజీ. కోవిడ్ దెబ్బతో విమాన సర్వీసులు తగ్గితే దానికి కూడా సీఎం జగన్ కారణమంటూ దిగజారుడు రాతలు రాశారు రామోజీ. అలాగే విశాఖపట్నం నుంచి కొత్తగా జైపూర్, గోవా, కడప, కోల్కతా, తిరుపతిలకు సర్వీసులు మొదలయ్యాయి. విజయవాడ నుంచి షిరిడి, విశాఖ, షార్జాలకు, తిరుపతి నుంచి బెల్గాం, గుల్బర్గా, శివమొగ్గలకు కొత్తగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షార్జాకు నేరుగా ఎయిర్ ఇండియా సర్వీసులను నడుపుతోంది. దుబాయ్, బెహ్రెయిన్, కువైట్, శ్రీలంక, సింగపూర్, బ్యాంకాక్లకు నేరుగా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీంతో పాటు తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు, ఆస్ట్రేలియా, యూరప్లకు విమాన సర్వీసులు నడపడానికి సంప్రదింపులు జరుపుతోంది. అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది. దీనికోసం దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి ఎయిర్పోర్టుల్లో పెద్ద విమానాలు దిగేందుకు అనుకూలంగా రన్వేలను విస్తరించడంతో పాటు కొత్త టెర్మినల్ బిల్డింగ్లను నిర్మిస్తోంది. రాజమండ్రి విమానాశ్రయాన్ని 350 కోట్లతో విస్తరణ పనులకు ఈ మధ్యనే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కడప విమానాశ్రయం విస్తరణ కోసం 40 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. 450 కోట్లతో ఈ ఎయిర్పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. అలాగే విజయవాడ టెర్మినల్, రన్వే విస్తరణ పనులు దాదాపు పూర్తయి ఈ ఏడాది అందుబాటులోకి రానుంది.
ఇలా విమానయాన రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూడలేక రామోజీ చేస్తున్న విష ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.